యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆయన ఏం చేసినా సరే, కానీ పోరాడాల్సింది నేనే కదా. అందుకే చాయ్ నేనే స్వయంగా తీసుకుని వెళ్తాను. జోకు, ఇదిగో చాయ్ తాగు. నువ్వు నా కోసం కూడా చాయ్ తీసుకురావాల్సింది. ఎందుకు జనార్దన్ అన్నయ్య? చాయ్ దుకాణం నీదే కదా, ఇక చాయ్ నేను నీకు తాగించాలా? నేనేమైనా చాయ్ విందిస్తున్నానా? పాలు, చాయ్ పత్తి, ఇంకా బెల్లం అని నాకేమైనా ఉచితంగా ఇస్తున్నారా ఏంటి? పిన్ని చాయ్, మావయ్య చాయ్. ఏవండి, మీకోసం చాయ్ తీసుకొచ్చాను, ఇక్కడికొచ్చి తాగండి. ఏమన్నా సరిగ్గా వినిపించడం లేదు. చూసావా, ఇప్పుడు బాల తన భార్యకు మరీ అంత దూరం కూడా కూర్చోలేదు, తన పిలుపు కూడా వినిపించకపోవడానికి. ఇతను కావాలని ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటా. అవును, నిజమే. చాయ్ తాగండి ఇక్కడికొచ్చి. చెప్పాను కదా వినిపించట్లేదని. చాయ్ తెచ్చాను, ఇక్కడికొచ్చి తాగండి. నువ్వేం మాట్లాడడం లేదేంటి? మాట్లాడు. చూడమ్మా, చాయ్ నాకివ్వు, వాడికి నేను ఇచ్చొస్తాను. వాడు కావాలని ఇలా చేస్తున్నాడు. కరుణ, చూడు, వాడు మరీ అంత దూరంలో కూర్చోలేదు, వాడికి వినిపించకపోవడానికి. లేదు పిన్ని, మావయ్య, ఈరోజు ఆయనకు చాయ్ నేనే స్వయంగా తాగిస్తాను. ఇక్కడికొచ్చి చాయ్ తాగండి. చాయ్ తెచ్చుంటే ఇక్కడికొచ్చి ఇవ్వచ్చు కదా. చూడు, నువ్వు చాయ్ తీసుకుని వెళ్ళొద్దు. నీకు చాయ్ తాగాలనుకుంటే ఇక్కడికే వచ్చి తాగని, లేదంటే తాగకపోని. లేదు పిన్ని, ఈరోజు ఆయన చాయ్ తాగక తప్పదు. నేను కూడా కోరుకున్నాను ఆయన ఇక్కడికొచ్చి తాగాలని, అందుకే పదే పదే ఆయన్ని పిలిచాను. కానీ ఒకవేళ ఆయన ఇక్కడికి రాకుంటే నేనే స్వయంగా అక్కడికి వెళ్తాను. బాలా, చూడు, నీ మాటల ప్రభావం ఊపిస్తున్నాయి. అరే, నువ్వొక ధైర్యం ఉన్న భర్తవు. ముందు తను రానిపో, ధైర్యం ఏంటో చూపిస్తాను. బాలా, ఇదేం పద్ధతి? నువ్వు నీ భర్తతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఇదంతా నేను బీయింగ్ కారణంగా చేస్తున్నాను. ఒకవేళ వాడు ఈ షరతు గిరితూ వదిలేసి అలాగే దీన్ని నాతో పాటు పంపిస్తే ఇవన్నీ చేయాల్సిన పనే ఉండదు. నేను వెళ్ళిపోతాను. బాలా, భీమ్ పేరు అబద్ధంలో ఇరికించొద్దు. నువ్వు తప్పు చేసుకుంటూ ఇక నింద భీమ్ మీద వేస్తున్నావా? బాగుంది, చాలా బాగుంది. తీసుకోండి చాయ్. షరతు గుర్తుంది కదా? ఇక నేను నీ చేత్తో చాయ్ ఎప్పుడు తాగుతానంటే నువ్వే స్వయంగా నీ చేతిని నా నుంచి విడిపించుకున్నప్పుడు. బాలా, కొంచెమైనా సిగ్గుండాలి. మావయ్య, మీరు శాంతించండి. ఇక చూడండి, మీ కోడలు ఎంత ధైర్యవంతురాలో.
అయితే చేయి విడిపించుకో. విడిపించుకొని చూపించు. విడిపించుకో. ఏమైంది? విడిపించుకో. పోరాడండి వదిన, పోరాడండి. ఆడవాళ్ళు ఎప్పటికీ బలహీనులు కాదు. నేను మా అమ్మ భీమాబాయి దగ్గర నేర్చుకున్నాను. ఆడవాళ్లు అన్ని బంధనాల్ని తెంచుకోగలరు, ఎలాంటి కష్టాన్నైనా దాటిపోగలరు. మీరు కూడా దీన్ని తప్పకుండా ఎదుర్కోగలరు వదిన. అది ఒకరి సహాయం లేకుండానే. పోరాడండి. ఇంకా బలం ఉపయోగించు. బలాన్ని ఉపయోగించండి వదిన, ఇంకా బలం చూపించండి. మీరంతా చప్పట్లు కొట్టకండి. ఎందుకంటే ఏ భార్యకైనా ఇలా తన భర్తను పడిపోవడం, ఓడిపోవడం చూడడాన్ని సంతోషాన్నివ్వదు. నాకు తెలుసు ఇలాంటిదేదో చేస్తారని. అందుకే పదే పదే చెప్పాను అక్కడికొచ్చి చాయ్ తాగండి అని. కానీ ఈయనే పట్టుపట్టాడు. ఎలా ఎలా చెప్పని ఈయనకు ప్రతి పట్టు మంచిది కాదని. ఇక మీకున్న ప్రతి పట్టు చెడ్డదే. ఎలా చెప్పాలి? ఉపన్యాసాలు ఇవ్వకు. చికి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు ఎలాంటి చేతబడి నేర్చుకుని వచ్చావో? లేదంటే నీకింత శక్తి ఉందా నా నుంచి చేయి విడిపించుకోవడానికి, నన్ను పడేయడానికి? తీసుకోండి, చాయ్ తాగండి. ఈరోజు మీరు చాయ్ తాగక తప్పదు. ఇక ఈ రోజు నుండి ఎప్పుడు తాగాల్సిందే. ఎందుకంటే షరతు ఇదే. తీసుకోండి.
మీరే చెప్పారు కదా, ఒక మగాడు ఇచ్చిన మాట తప్పడని. అయితే చాయ్ తాగండి. వదినా, వదినా, నేను ఒకరి గెలుపుకు సంతోషాలు జరుపుకోవటం లేదు. నేను కేవలం ఒక ఆడదాని ధైర్యాన్ని, తన సంకల్పాన్ని, అలాగే అందులో దాగున్న అనంత సాధ్యాలకు వందనం చెయ్యాలనుకుంటున్నాను. అక్క, బాగా నొప్పిగా ఉందా? అవును రమా, చాలా నొప్పి పెడుతుంది. తగ్గిపోతుందక్క. అక్క, ఈరోజు మీరు ఏదైతే చేశారో అది నా దృష్టిలో సాధారణ విషయం కాదు. అలాగే ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ, ఇదంతా చూసిన వాళ్ళందరికీ కూడా కాదు. అలాగే భవిష్యత్తులో మీ కథ వినేవాళ్ళకు కూడా సాధారణమైంది కాదు. రమా, నువ్వు ప్రతి విషయాన్ని గొప్పది, అలాగే ప్రాధాన్యమైందిగా చేసి చూసావు. భీమ్ దగ్గర నేర్చుకున్నావు. కానీ ఈ విషయం మరి అంత గొప్పది కూడా కాదు. అవునక్క, ఇది చాలా గొప్ప విషయం. అంత తేలికైంది కాదు. మన చేతిని ఒక తాడుతో కట్టుకోవటం, అలాగే దాన్ని లాగి తెంచడం కూడా. గాయాన్ని భరిస్తూ మనల్ని మనం సిద్ధం చేసుకునే విషయం ఎప్పుడూ ప్రధానమైంది అవుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ గాయానికి నేను మందు రాయటం. తగ్గిపోతుంది, గాయం తగ్గిపోతుంది అక్క. మీరా, కోడలు బాధతో అరిచే కేక బాలా దగ్గరికి చేరుతుందనుకుంటాను. కానీ వాడి మొహాన్ని చూడు, చిన్న బాధ కూడా కనిపించడం లేదు. మన బాల ఎంత నిష్ఠూరంగా మారిపోయాడో. లేదత్తయ్యా, నాన్న, అదేమీ లేదు. మీరే చూడండి, బాలా అన్నయ్య చాయ్ తాగుతున్నాడు. అంటే దీనికి అర్థం ఒకటే అవుతుంది. ఈరోజు బాలా అన్నయ్య ఒక భాగాన్ని ఓడిపోయాడు, అలాగే వదిన ఒక భాగాన్ని గెలిచిందని. 10 రోజుల పందెం నాన్న, కేవలం 2 రోజులే గడిచాయి. చూస్తూ ఉండండి, రాబోయే 8 రోజుల్లో బాలా అన్నయ్యకున్న అహం పూర్తిగా అణగారిపోతుంది. కేవలం 8 రోజులే మిగిలాయి. 8 రోజుల్లో భీమ్ని ఓడించి ఇక్కడి నుంచి వెళ్తాను. అప్పుడే కరుణకు బుద్ధి వస్తుంది. అలాగే మగాడి బలమేంటో తన జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. అన్నయ్య, ఇవ్వండి.
ఒకవేళ వీలైతే వదిన చెయ్యిని ఒకసారి చూడండి. చేతికి గాయమైపోయింది. తనని తాను బలమైందిగా రుజువు చేసుకోవడం కోసం చేతికి తాడు కట్టుకుని లాక్కునే ప్రయత్నం చేసింది. చేతికి గాయమైంది. అవునా? అది నువ్వు ఆలోచించాలి కదా భీమ్. ఎందుకంటే దానికి బాధ్యుడివి నువ్వే. రొట్టెలు చేసే నాజూకు చేతులను తాడుతో కట్టుకుని తెంచుకునేలా ప్రేరేపించింది నువ్వే. అందువల్లే తనకు గాయమైంది. ఆయన తను వంట పని, ఇంటి పని చేస్తూ, ఇల్లు శుభ్రం చేసుకుంటూ, నాకు సేవ చేస్తూ సంతోషంగా ఉండేది కదా. కానీ నువ్వే తన బుర్రలో ఆడజాతి శక్తి, స్త్రీ జాతి గౌరవం అంటూ ఇంకా ఏమేమి నింపావో ఏమో. అలాగే తనను మాటలతో మభ్యపెట్టి చెడగొట్టావు. లక్ష్మి, లక్ష్మి, పని వెతుక్కోవడానికి వెళ్దాం పదా. అక్క, త్వరగా వచ్చేయండి. ఈ రోజు వరకు మన ఇద్దరమే పని వెతుక్కోవడానికి వెళ్లే వాళ్ళం. ఈ రోజు నుంచి ముగ్గురం వెళ్దాం. అన్నయ్య, ఈ రోజు వరకు ఇంటి పనుల్లో తప్ప వదినను బయట ఎప్పుడూ చూడలేదు. ఇక ఆ ఇంటి పని తన ఇష్టంతో కాదు, సంతోషంతో కాదు, నిజానికి నిస్సహాయతతో చేసేది. ఈరోజు చూడండి, బయటి ప్రపంచాన్ని చూడడానికి వెళ్తోంది. బయటికెళ్ళి పని చేయాలనుకుంటోంది. తను మీకు సంతోషంగా కనిపించడం లేదా? వెళ్దామా? కరుణ, అంతా వినండి. ఈ భీమ్రావ్, రమ, లక్ష్మి, అలాగే ఆనంద్, బాల, ఇక కరుణ, ఇంకా రామ్జీ, మీరా, వీళ్ళంతా ఇదే ఇంట్లో ఉంటారు కదా? అవును, అంతా ఇదే ఇంట్లో ఉంటారు. అందరూ ఒకే కుటుంబంలోని సభ్యులు. ఇక నేను ఆ కుటుంబ పెద్దను. చెప్పండి, విషయం ఏంటి? మీ అందరి మీద కేసు పెట్టడం జరిగింది. అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అన్నట్టు అందరికీ శిక్ష కూడా పడుతుంది. కేసా? కేసు దేని గురించి? మీరు ఈ ఇంటి పెద్ద కదా రంజీ, నేను నేరుగా మీతోనే మాట్లాడతాను. జీజాబాయి మీ భార్య కదా? క్షమించండి, ఇంతకీ మీరెవరు? కేసేంటి? ఎవరు పెట్టారు? కొంచెం వివరంగా చెప్తారా? నేను ఏది అడిగితే దానికే జవాబు చెప్పాలి. లాయర్ గారు, ముందు మీరు మా నాన్నతో గౌరవపూర్వకంగా మాట్లాడండి. గౌరవమా? ఒక ఆడదాన్ని మీరందరూ ఇంట్లోంచి బయటికి గెంటేశారు, ఇక గౌరవం గురించి మాట్లాడుతున్నారా? రామ్జీ, నువ్వు మాట్లాడు. అవును, జీజాబాయి నా భార్యే. అయితే నేను ఆవిడ లాయర్ని. దలియామ్మ, జీజాబాయి న్యాయవాదిని పంపించిందా? అక్కడి దాకా ఎలా చేరుకుంది? ఈ కోర్ట్, కేసు, న్యాయవాది వీటన్నిటి కోసం డబ్బులు జీజాబాయి దగ్గరికి ఎలా వచ్చాయి? అసలు మీ అందరికీ తెలుసా, ఈ కేసు వాదించడం కోసం ఆవిడ నాకు ఫీజు కింద ఏమిచ్చిందో? ఏమిచ్చిందా? ఆమె తండ్రి దగ్గర ఉండటానికి ఒక ఇల్లు ఉండేది కదా, దాన్ని ఆవిడిప్పుడు నాకు ఇచ్చేసింది. ఎందుకంటే నేను ఆవిడకు న్యాయం జరిపించడానికి.